భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో దారుణం చోటు చేసుకుంది. భార్య హసీనా బేగంను భర్త అమీన్ ఖాన్ కొట్టి చంపారు. భార్య హసీనా బేగంను భర్త అమీర్ గోడకేసి కొట్టి చంపాడు. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హసీనా బేగం మృతి చెందారు. అమీర్ ఖాన్ దాడి చేయడం వల్లే తలకు దెబ్బ తాకినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివాహిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తహసీల్దార్ సమక్షంలో వైద్యులు కబ్రిస్తాన్ లో శవానికి పోస్టుమార్టం నిర్వహించారు. సో ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ కుమార్ అందిస్తారు. నవీన్, అసలు భార్యని చంపడానికి గల కారణాలేంటి? వివాహేతర సంబంధాల వల్ల చాలా ఘటనలు ఇలాంటి చోటు చేసుకుంటున్నాయి. దీనికి కారణం ఏమై ఉంటుంది? రైట్ వీణ, అనుమానాస్పద స్థితిలో ఒక వివాహితను భర్తే హత్య చేశారంటూ కూడా ఒక సంఘటన అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసినట్లుగా ఇప్పుడు మనం చూడవచ్చు. ఏదైతే కొత్తగూడెంకి చెందిన హసీనా బేగం అనే వ్యక్తి మనుగూరుకి చెందినటువంటి పఠాన్ అమీర్ ఖాన్ తో అయితే వివాహం జరిగినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే గత కొన్ని రోజుల క్రితం ఒక ప్రమాదవశాత్తు తలకి గాయమైందంటూ కూడా హాస్పిటల్లో జాయిన్ చేయించారు. అయితే 10 రోజుల క్రితం హసీనా బేగం మృతి చెందడంతో సాధారణమైనటువంటి మృతిగానే పరిగణించి వీడి బంధువులు కావచ్చు, వీరందరూ కూడా ఈమెని ఖననం కూడా చేసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఆలస్యంగా వారి పిల్లలు నోరు విప్పడంతో అయితే ఈ యొక్క సంఘటన వెలుగు చూసినట్లుగా కూడా చూడొచ్చు. ఏదైతే వారి పిల్లలు వారి అమ్మ ఏదైతే హసీనా బేగం ని తన గోడకి భర్త మోదడంతో చనిపోయారంటే ఆ పిల్లలు వాళ్ళ అమ్మమ్మ తాతకి చెప్పడంతో వారు అక్కడ మనుగూరు పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఏదైతే కొత్తగూడెంలో ఏదైతే డిపో దగ్గర ఉన్నటువంటి కబ్రస్థాన్ లో ఈ యొక్క మహిళను కన్వెన్స్ చేసినటువంటి స్థలంలో అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ మరియు కొంతమంది అధికారుల సమక్షంలో ఈ యొక్క మృతదేహాన్ని వెలికి తీసి ఈ పోస్ట్ మార్టం నిర్వహించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇక పూర్తి వివరాలు అయితే ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. అయితే ఏదైతే ఆ పిల్లలు ఈ రోజు ఏదైతే వారం రోజుల తర్వాత వారి తల్లి హత్య చేశారంటూ కూడా చెప్పడంతో ఆ విషయం వెలుగు చూడటంతో అసలు ఏం జరిగిందనే ఒక ఇదంతా కూడా ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయితే నెలకొని ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఏదైతే గత కొన్ని రోజులుగా అయితే కొంతకాలంగా ఈ యొక్క వివాహేతర సంబంధాల కారణంగా ఇటువంటి హత్యలు చవి చూస్తున్న నేపథ్యంలో ఈ యొక్క సంఘటన వెలికి చూడటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంటే ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.